ఫ్రెండ్స్, కాకినాడ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఛానల్ అవుతాం నీరజ్ రియల్ ఎస్టేట్స్ అండి. ఫ్రెండ్స్, ఇది మన కాకినాడలోని వాకల్పూడిలో వేదిక ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత ఉందండి సౌత్ ఫేసింగ్ బిల్డింగు. సార్ ఇది ఓన్గా కట్టించుకుంటున్నారు. 300 గజాలండి, 45-58 కొలతలు. సౌత్ ఫేసింగ్లో కట్టారు. ఈస్ట్ కూడా ఇది ఈస్ట్ వస్తుందండి. ఇటు కార్ పార్కింగ్ పెట్టింది. ఈస్ట్ కూడా గుమ్మం పెట్టారు. ఈస్ట్ మా పిల్లలు ఈస్ట్లోంచి నడవచ్చు. ఈ గేట్ కూడా ఈస్ట్కి పెట్టుకుని ఈస్ట్లోంచి నడవచ్చు అండి. సౌత్ అయినా పర్లేదు అనుకుంటే సౌత్ అండి. ఇది ఏంటంటే ఈయన ఓన్గా కట్టుకుంటున్నారు, ఎందుకంటే ఈయన ఓన్ అనుకున్నారు. సో మళ్ళీ వీళ్ళ పిల్లల చదువులు అది హైదరాబాద్లో ఏదో వచ్చిందని చెప్పి అక్కడికి మూవ్ అవుతున్నారు. సో ఇంకా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారన్నమాట మనకి మొత్తం అన్నీ. ఈ డోర్స్ అన్నీ టేక్ డోర్స్ కడతారు. 4 డోర్లు టేకులు, డబుల్ బెడ్రూము, చాలా విశాలంగా ఉంది. ఇదేం హాల్ అండి. ఇది దేవుని గది. ఇది కిచెన్ వస్తుందండి. మొత్తం అంతా పైన అంతా స్టోరేజ్ అది పెట్టారు. ఇది ఒక హాలు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది 15-16 కొలతలు, చాలా విశాలంగా ఉంటుంది. మొత్తం మనకి పెయింట్స్ వేసి ఆల్టెక్ చేయించేసి అన్నీ చేసి ఇస్తారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది 15-12 అండి. చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇది ఈస్ట్ గుమ్మం అండి. ఇది నార్త్ గుమ్మం. ఇది ఈస్ట్ గుమ్మం అండి. ఇది కార్ పార్కింగ్. ఇది మొత్తం ఇక్కడ ఒక బాత్రూమ్ వాష్రూమ్ కట్టారు. ఇది గెస్ట్ వాష్రూమ్ కింద కట్టారు నార్త్లోనే. మొత్తం ఇదంతా సిద్ధాంతి గారు సేల సిద్ధాంతి గారు మొత్తం ప్లాన్తో చేశారండి. అంత పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం చేశారు. మనకి దీని కాస్ట్ వచ్చి నెగోషియేషన్ లేకుండా 1,30,00,000 అంటున్నారు. ఎందుకంటే ఇది ఓన్గా కట్టించుకున్నారు కనుక మనం చూసుకోగలదండి. ఏదో బిల్డర్లా కాదు, జస్ట్ ఏంటంటే సార్ మూవ్ అయిపోవడం వల్ల ఇది పెట్టారు తప్ప, లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. ఇది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ. ఐరన్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, డోర్స్ దగ్గర నుంచి అన్ని బెస్ట్ క్వాలిటీ అండి. కింద నా నెంబర్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. కంప్లీట్ అయ్యి ముందే ఎందుకు పెట్టారంటే కంప్లీట్ అయ్యేదాకా ఉంటుందో లేదో తెలీదు. సో అందుకని పెట్టాను ఫ్రెండ్స్. ఓకే.